అందని ద్రాక్ష పొల్లన అని ఒక సామెత ఉంది. అంతకుముందు పాదయాత్ర సందర్భంగా ఎప్పుడూ జనంలోనే ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి కార్యకర్తలు, కలిసినటువంటి కార్యకర్తలు, నాయకులు సంతోషపడేవాళ్ళు, మమ్మల్ని పలకరిస్తాడు ఆప్యాయంగాని. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతన అప్పటి నుంచి ఈ అధికార యంత్రాంగపు వైఫై చుట్టూ చేరిపోతుంది. ఆయన దగ్గరికి ఎవరిని రానిలా, రావాలంటే ఎవరి అనుమతో తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళి చెప్పారో లేదో తెలియదు, కానీ అనుమతులు అయితే లభించలేదు, వీళ్ళైతే వెళ్ళలేదు. ఈవెన్ ఎమ్మెల్యేలు పడిగాపులు కాసిన పరిస్థితి, మంత్రులది అదే పరిస్థితి. విరక్తి చెందేసినటువంటిది కార్యకర్తలు, నాయకులైతే. దానికి తోడు జగన్ జనంలోకి తక్కువగా రావటం, ఆ వచ్చిన టైంలో కూడా వేదిక మీద కార్యక్రమానికి తప్పించి మిగతాది లేకపోవడం. ఓ రకంగా 3 ఏళ్ల పాటు ఆక్కుండా జనంలో తిరిగిన జగన్ 5 ఏళ్ల పాటు జనానికి అతి పరిమితంగా కనిపించారు, సొంత వాళ్ళకే దూరం అయ్యారు. ఇప్పుడు ఓటమి తర్వాత మాత్రం వేగంగా అడుగుల మార్పు ఆరంభమైంది. రోజు నాయకులకి అందుబాటులో ఉంటున్నారు, మాట్లాడుతున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మొదటి రోజు నుంచోబెట్టి మాట్లాడారు అన్నటువంటిది వైరల్ అయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలని కాపాడుకోండి అని చెప్తున్నారు, మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మారారు. ఈ మార్పు మరింతగా వెళ్ళాలి, జనంలోకి కూడా వెళ్ళాలి. అది ముఖ్యం.